చూడండి ఇప్పుడే మామూలుగా వీడియో తీద్దాము అనుకున్నాము. ఇప్పుడే నేను వెళ్ళి ఫోన్ తీసుకొని వచ్చే లోపు ఏడుపు స్టార్ట్ అయింది. ఇక్కడ ఫైటింగ్ అయింది, ఏడుస్తుంది. చూడండి వాటర్ ఎట్లా కాస్తూనే ఇంకా కుండ ఎత్తి మీద ఉంటుంది అసలు దీనికి. అసలు ఏమైందో కూడా ఇంక వచ్చే లోపే ఒకటే పెద్ద గొడవ. ఇది ఇప్పుడే లోపల నుంచి వచ్చిండు, ఇప్పుడే ఇంతసేపు ఫోన్ చూసిండు, ఫోన్ తీయంగానే ఇటు వచ్చిండు. ఎప్పుడైతే అండి ఫోన్ తీస్తే కొట్టుకోవడము, లేకపోతే అరుచుకోవడము, లేదంటే ఫోన్ చూడటము, ఇదే పని. మీరు అనుకుంటారు కదా దీవెన బాబు వీళ్ళు అసలు కూడా అంటే కొట్టుకుంటారా, గొడవ పడతారా, తిట్టుకుంటారా, అసలు అల్లం చేస్తారా? ఎవరేం చేస్తారు అల్లది, ఎందుకు చేయరు? ఇవి మరీ ఎక్కువ చేస్తాడు. తిను. నా దీవెనకేమో ఫస్ట్ ఏడుపు వస్తుంది, తర్వాతే మాటలు వస్తాయి. ఎందుకు దీవెన నెత్తి మీదే ఉంటుంది? ఎందుకు నీకు అమ్మకి? అమ్మా అమ్మా సరే అవును, ఏముండదు కదా మమ్మీ, ఉండదు కదా మమ్మీ. చెప్పు మమ్మీ, దీవెన చెప్పు. మీరు చెప్పండి. ఊకే అంటే మామూలుగా ఏదన్నా గట్టిగా అన్న ఏడుస్తాను అసలుకి. తమ్ముడు అన్న చెప్పు. మమ్మీ దూసుకో, కళ్ళు చూసుకోవద్దు. చిన్నపిల్ల కాబట్టి తెలియదు కాబట్టి ఊకే వాళ్ళు ఏడుస్తారు. అంటున్నారంటే చిన్నపిల్లలు ఎవరైనా ఏడుస్తారు. మమ్మీ కళ్ళు చూసుకో. ఏమైంది? ఏం కనిపిస్తుంది? ఎలాగైందా? ఇక్కడ ఇక్కడ కదా. రబ్బర్ బ్యాండ్ తీసుకొద్దురా. నా కాదు క్రికెట్ అంటారు చూడు. సరే నచ్చపోతే మళ్ళీ కానీ రబ్బర్ బ్యాండ్ ఎందుకు మధ్యలో లాగుతాం? అతను మూతెందుకు ఎత్తుంది? ఫస్ట్ చెప్పిన పని చేయకు. రబ్బర్ బ్యాండ్ అంటే చెప్పు. ఇట్లా క్రికెట్ ఊకే క్రికెట్ అంటావు కానీ చూడు మళ్ళీ తొక్కల మాటలు చెప్తావు అంటది. చూడడానికి అదెందుకు తెచ్చినది? మైండ్ పని చేయదు కానీ ఇక వీటికి మాత్రం ముందు ఉంటారు. దాంట్లో లైట్ ఫ్యాన్ ఆఫ్ చేయి. మళ్ళా రబ్బర్ బ్యాండ్ తీరా కొంచెం. ఈరోజు ఇట్లా ఉంటుందండి ఇంట్లో పరిస్థితి. ఈరోజు సాటర్డే ఈవినింగ్ ఇంకా